అదానీ సోలార్ పవర్ మీద అంత గోల చేసి చివరికి తెలుగుదేశం ప్రభుత్వం ఆ పవర్ను కొంటోంది. సరఫరా ఈ మార్చి నుంచే ప్రారంభమవుతోంది. ఈ పవర్ని ఎవరు కొనుగోలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పవర్ని సెకీ ద్వారా కొనుగోలు చేశారు. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అయితే సెకీకి పవర్ ఇచ్చేది ఎవరు? అదానీ గ్రీన్ ఎనర్జీ అనేవాళ్ళు సోలార్ పవర్ను ప్రొడ్యూస్ చేసి సెకీకి ఇస్తారు. సెకీ ఇన్ టర్న్ రాష్ట్రాలకి అందిస్తుంది. నిజం చెప్పాలంటే అదానీ నేరుగా రాష్ట్రాలకి అమ్ముకోవచ్చు, కానీ ఎందువలనో ఇది ఒక సిస్టమ్ పెట్టారు. మధ్యలో సెకీ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు చేసేది ఏమీ లేదు, అదానీ నుంచి కొనడం, రాష్ట్రాలకు అమ్మడం అదే పవర్ని. సో ఆ రకంగా 2021లో ఏపీ ప్రభుత్వంతో అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది త్రూ సెకీ. దాని మీద 2 వివాదాలు వచ్చినాయి. ఒకటేమో ధరకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఈ పవర్ను కొనడం వల్ల చాలా నష్టం వస్తుంది రాష్ట్రానికి. ఎందుకంటే ఈ పవర్ ఉత్పత్తి అయ్యేది రాజస్థాన్లో, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ జరగాలి. ఈ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా ఉంటాయి. దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రం మీద భారం పడుతుంది. జనం ఆ బిల్లులు నెక్స్ట్ 25 ఇయర్స్ కట్టాల్సి వస్తోంది. 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది వచ్చే 25 ఏళ్లలో అని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శించారు. ఆ కొనుగోలు మీద ఏపీ హైకోర్టులో కేసులు కూడా వేశారు, ఇంక్లూడింగ్ ఇవాల్టి ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు. ఆ తర్వాత ఇంకొక కంట్రావర్సీ వచ్చింది. ఇది చాలా పెద్ద కంట్రావర్సీ. అదేంటంటే ఎఫ్బిఐ వాళ్ళు అదానీ గ్రీన్ పవర్ మీద అమెరికాలో న్యూయార్క్లో ఒక కేసు పెట్టారు. ఏమని పెట్టారు ఈ కేసు అంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ భారతదేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలకి సోలార్ పవర్ నమ్మింది, కానీ లంచాలు ఇచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొనేటి చేసింది అని. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వంలో పెద్దలకి 1,750 కోట్ల రూపాయలు ముట్టినాయి అదానీ కంపెనీ నుంచి అని కూడా వాళ్ళు ఆరోపించారు. 7 గిగావాట్స్ సోలార్ పవర్ కొంటోంది, మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. అమెరికాలో ఎందుకు పెట్టారు కేసు అంటే, అదానీ కంపెనీ అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు రైజ్ చేసింది. అందువల్ల మాకు అధికారం ఉంది, మా దేశంలో ఎవరైనా డబ్బులు రైజ్ చేస్తే ఆ కంపెనీ మా వ్యాపార సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించిందా లేదా అనే దాన్ని చెక్ చేసేటువంటి అధికారం మాకున్నది. ఆ ప్రకారం ఈ కంపెనీ భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకి, ఆ ప్రభుత్వాలని కొంతమంది పెద్దలకి లంచాలు ఇచ్చారు అని చెప్పి మేము కనుక్కున్నాం అని చెప్పి కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పటికే నడుస్తోంది. అదానికి నోటీస్ అందించడానికి ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వం సహకరించాలి, లేకపోతే నోటీస్ అందజేయలేరు. ఫిజికల్గా నోటీస్ ఇవ్వడం సాధ్యం కాల ఇప్పటి వరకు 2026లో కూడా. ఈ మధ్యనే ఈ ప్రాసిక్యూటర్లు ఏం చేశారంటే, మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నోటీస్ పంపించడానికి అనుమతించండి అని చెప్పి అక్కడ కోర్టును అడిగారు. ప్రస్తుతం ఆ దశలో ఉంది ఆ కేసు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి? ఒకటి, ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. ఎక్కువ రేటు పెట్టి కొనడం అంటే యాక్చువల్ రేట్ ఎక్కువని కాదు, కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతాయి. ఈ ఛార్జెస్ని ISTS ఛార్జెస్ అంటారు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్. అయితే అప్పట్లో వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమన్నారంటే, లేదు లేదు ISTS ఛార్జెస్ ఉండవు, ఆ మేరకి హామీ ఇచ్చారు, కాబట్టి మేము కొన్నటువంటి ఈ ధర చాలా తక్కువ, మేము చాలా ఆదా చేశాము రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు వాదించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరేంటి మీరు ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తారా లేదా అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అసెంబ్లీలో కూడా, దీన్ని రద్దు చేస్తే జరిగేటువంటి నష్టం ఎక్కువ, అందువల్ల ఈ FBI కేసు అనేది ఏంటో ఏం జరుగుతుందో చూద్దాము, దాన్ని బట్టి తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ లంచం వ్యవహారాన్ని పక్కన పెడితే వేరే కీలకమైన పాయింట్ ఏమిటి? ఈ ISTS ఛార్జెస్ ఉంటాయా ఉండవా? మరి అవి ఉంటే మీరే చెప్పారు 1,00,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అని. వచ్చే 25 సంవత్సరాల్లో జనమే కట్టాలి ఈ 1,00,000 కోట్ల రూపాయలని. కాబట్టి ISTS ఛార్జెస్ అనే వాటి గురించి మీరు క్లారిటీ తీసుకొని కానీ సెకీ నుంచి పవర్ పర్చేజ్ చేయకూడదు. యాక్చువల్గా సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచే ఈ పవర్ సరఫరా కావాలి అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ద్వారా. అయితే అప్పటికే వాళ్ళు రెడీ కాలేదు, అంటే ఆ కంపెనీయే ఉత్పత్తి రెడీ చేయాల, దాంతో లేట్ అయింది. అయితే ఆ తర్వాత మేము రెడీగా ఉన్నాము, మేము పవర్ సప్లై చేస్తాము అని చెప్పి సెకీ ద్వారా లెటర్లు రాస్తున్నారు. మధ్యలో ఉంది సెకీ కదా, మీరు
మన అగ్రిమెంట్ ప్రకారం ఈ పవర్ కొనుగోలు చేయండి అని చెప్పి. అప్పుడు వచ్చిన వార్తలు ఏమిటి? మన రాష్ట్ర ప్రభుత్వం సెకీకి చాలా లేఖలు రాసింది. ఏమని? ఈ ఐఎస్టిఎస్ మీద, అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మీద మీరు స్పష్టత ఇవ్వండి. మీరు స్పష్టత ఇచ్చిన తర్వాత మేము కొనుగోలు ప్రారంభిస్తాము అని. కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని సమాచారం. అయినా కూడా ఈ మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 3000 మెగావాట్ల సోలార్ పవర్ని అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి కొంటోంది. ఆ మేరకు సెకీకి లేఖ రాశారు. సెకీ స్టార్ట్ చేస్తోంది ఈ నెల నుంచి. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కొనుగోలుని అంత విమర్శించి కోర్టుకు వెళ్ళి దీనివల్ల చాలా భారం పడుతుంది రాష్ట్ర ప్రజల మీద అని చెప్పి, ఇప్పుడు దాని గురించి స్పష్టత రాకుండానే కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఎందుకు ఒప్పుకుంది? ఎట్లా ఒప్పుకుంది? లంచం ఇచ్చారనే గొడవ ఒక పక్కన ఉంది. సరే, అదే అమెరికా కోర్టులో తేలుతుంది తర్వాత అనుకుందాం. కానీ ఇక్కడ ఐఎస్టీఎస్ ఛార్జీలు ఉంటే చాలా భారం పడుతుందని మీరే చెప్పి, ఇప్పుడు దాని గురించి ఎటువంటి స్పష్టత లేకుండానే కొనుగోలుకి మీరు ఓకే అంటే రేపు జనం మీదనే భారం పడుతుంది. అంటే అవతల వైపు ఉన్నది అదానీ కాబట్టి కాంప్రమైజ్ అయ్యారా అని చెప్పి అనుకునేటువంటి అవకాశం ఉంది ప్రజలు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అప్పటి నుంచి ఏమంటున్నారు? సాక్షులు చాలాసార్లు వేశారు. అదేంటంటే ఈవెన్ ఏపీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు కూడా ఇది సక్రమమైన ఒప్పందమే అన్నారు. అయినా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది మా మీద. ఇప్పుడు ఈ కొనుగోలుకు ఒప్పుకోవడం ద్వారా విదౌట్ ఎనీ క్లారిటీ ఆన్ ఐఎస్టీఎస్ ఛార్జెస్, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నిజమే అని జనం అనుకునేటువంటి అవకాశం ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యాడు బికాజ్ అవతల ఉన్నది అదానీ కాబట్టి. ఇవాళ కూటమిలో భాగస్వాములు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా కాంప్రమైజ్ అయింది. అందువల్ల రాష్ట్ర ప్రజల మీద భారం పడినా అదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలుకు ఒప్పుకున్నారు అని భావించడానికి పూర్తి అవకాశం ఉంది.